ఈ టెర్రరిజం అటాక్ అనేది మన గవర్నమెంటే చేపించిందని చెప్పేసి కొన్ని వీడియోస్ చూస్తున్నా. కొన్ని వీడియోస్ ఏంటంటే ఈ గవర్నమెంట్ కేవలం హిందూస్ కే సపోర్ట్, ముస్లిమ్స్ కి కాదు అని చెప్పేసి. దిస్ ఇస్ నాట్ బిట్వీన్ ముస్లిం అండ్ హిందూస్. ద వన్ హూ కమ్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ కంట్రీ హూ బిలీవ్స్ ఇన్ ఇస్లాం, అంతే. ఇక్కడ ముస్లిమ్స్ హిందూస్ కాదు. ముస్లిమ్స్ ఏదో వచ్చి చంపేశారని ఎవరు అనట్లేదు. కేవలం ఇది పక్క దేశం నుంచి వచ్చి వాళ్ళు ఎవరైతే ఇస్లాంని నమ్ముకొని ఉంటారో వాళ్ళు చేస్తున్న టెర్రరిజం, వాళ్ళు హిందువులను వచ్చి చంపారు, అది జరిగింది. ఉన్న సిచ్యువేషన్ ఏంటి, హిందూ ముస్లిం అని కొట్టుకొస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఆదిల్ హుస్సేన్ నుంచి సజాద్ అహ్మద్, ఇద్దరు బ్రేవ్ ముస్లిమ్స్, వాళ్ళే కాపాడింది చాలా మందిని. అక్కడ ఆదిల్ హుస్సేన్ అయితే తన లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేశాడు. అలాగే ఇన్ ద సేమ్ టైం మన కంట్రీలో పక్క దేశం నుంచి వచ్చి ఇండియాకి వచ్చి వాళ్ళు టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు చంపుతుంటే వాళ్ళని టెర్రరిస్టులు అంటున్నాం మనం. అవర్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్. అది వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ లోపే కొట్టేసుకోకండి ముస్లిం హిందూస్ అని. కాయిన్కి ఒకవైపే చూడకంటారా, రెండో వైపు కూడా చూడండి. ఇంకో పాయింట్ వచ్చేసరికి గవర్నమెంటే చేపిస్తుంది అనుకుంటున్నాం. గవర్నమెంటే చేపించింది అనుకో, ఇంతమంది ప్రాణాలు పోయినందుకు గవర్నమెంట్ ఇలా రియాక్ట్ అయింది కదా, ఏది వార్కి వెళ్ళేదాకా రెడీ అవుతున్నారు. మోడీ వచ్చాక కదా మనకేమన్నా అయితే వెంటనే రియాక్ట్ అవుతుంది. 2007లో హైదరాబాద్కి బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఏం చేశారు? 2008లో ముంబైలో బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఏం చేశారు? నథింగ్ కదా. 2016లో ఆర్మీ క్యాంప్ మీద టెర్రరిస్టులు బాంబ్స్ తో ఉన్న ఆర్మీని అంతా చంపేస్తే వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేశారు కదా విత్ ఇన్ 10 days లో. మనకి 2019లో పుల్వామా అటాక్ జరిగితే మన ఆర్మీ ట్రక్ ని బాంబ్ తో పేల్చేస్తే తర్వాత మన వాళ్ళు వెళ్ళి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేశారు కదా. అదంతా పవర్స్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చింది, ప్రెసెంట్ కూడా ఫుల్ పవర్స్ ఇచ్చింది. మీరు ఏదన్నా చేయండి, ప్రజలు అన్యాయం జరిగిన ప్రజలు మాత్రం వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. టెర్రరిస్టులు మన దేశంలో బతకకూడదు అని చెప్పి ప్రెసెంట్ ఉన్న ఆర్మీని అంతలాగా పవర్స్ ఇచ్చింది ఎవరంటే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంటే. ఐ విట్నెస్ హూ లాస్ట్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్తున్నారు కదా హిందూ ముస్లిం అంటే అడిగి మరి చంపారని చెప్పి. ఆ బాధ అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుంది, ఎవరైతే లాస్ అయ్యారు. అదే మీ ఫ్యామిలీలో ఇలా జరిగితే మీరు ఇలాగ మాట్లాడతారా? ఇంకా మీరు అలా కొట్టుకొని చావకండి బయట. మనల్ని డివైడ్ చేయడమే వాళ్ళ ప్లాన్ కూడా. లెట్స్ బీ యునైటెడ్. అందరం కలిసి ఉండాలి. ఈ టైంలోనే, ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఇండియాకి సపోర్ట్ గా అందరం కలిసి ఉండాలి. వార్ అంటే ఇంట్లో అన్న తమ్ముళ్ళు కొట్టుకునే యుద్ధం కాదు. వార్ అంటే చాలా దేశాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇందులో యూనియన్ మధ్యన డిస్కషన్స్ జరుగుతాయి. వార్ అంటే ఇన్నేళ్ళు శాంతి శాంతి అని చెప్పి కామ్ గా ఉన్నారు. ఇప్పుడు కదా అసలైన ఇది చూపిస్తుంది. వాళ్ళు ఒక చంప చూపిస్తే ఇంకో చంప చూపించే సిచ్యువేషన్ కాదు ఇది. ఎన్నోసార్లు చంప దెబ్బలు కొట్టారు. ఇప్పుడు మనం లాగి పెట్టి కొడితే ఒకే దెబ్బ కింద పడాలి. ఆర్మీ వాళ్ళు అక్కడ బోర్డర్ దగ్గర వార్ చేస్తుంది, మీరు ఇక్కడ కొట్టుకుని సావమని కాదు. ఇక్కడ మనం ప్రశాంతంగా ఉంటే వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తారండి. ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ హిందూస్ కే సపోర్ట్ అలా కాదు. ఇప్పుడు మనం బీ యునైటెడ్. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మన గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, అంతేగాని ఆ గవర్నమెంట్ ఈ పార్టీ సంబంధించింది వీళ్ళని సపోర్ట్ చేస్తారు అలా కాదు కదా. అలా సపోర్ట్ చేసేది అయితే కనుక వెంటనే ఇలా రియాక్ట్ అవ్వదు.